సార్ మామూలుగా హీరోయిన్లు అడుగుతుంటాం సార్, మీ గ్లామర్ రహస్యం ఏంటి, ఏంటి ఈ ఏజ్లో ఎలా ఉండగలుగుతున్నారని. మిమ్మల్ని చూస్తుంటే మిమ్మల్ని అదే క్వశ్చన్తో స్టార్ట్ చేయాలనిపిస్తుంది. 70+లో ఆ ఏజ్ నేను చెప్తే కానీ ఎవరికి అర్థం కాదు. 70+లో ఈ ఎనర్జీ ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నారు సార్? నాకే తెలియదు సార్. అది ఐ థింక్ దేవుడు ఇచ్చిన వరం. అండ్ దెన్ మై డిసిప్లిన్ అండ్ మై ఫాదర్స్ గైడెన్స్ అండ్ హెల్త్ ఇస్ వెల్త్ కదా అండి. వితౌట్ హెల్త్ ఏం చేయకపోతున్నాం. సో హెల్త్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అని నా మైండ్లో అది చాలా డీప్గా ఫిక్స్ అయిపోయింది. దానివల్ల రెగ్యులర్ ఎక్సర్సైజ్, రెగ్యులర్ హ్యాబిట్స్, నో బ్యాడ్ హ్యాబిట్స్, ఇదన్నీ నాకు లేదు కాబట్టి ఐ థింక్ ఐఎమ్ ఏబుల్ టు సస్టైన్ మై. ఇండస్ట్రీలో చాలామంది చెప్తుంటారు, నైట్ పార్టీస్, లేట్ నైట్ పార్టీస్ అలవాట్లు కొన్ని జరుగుతుంటాయి, వాటి నుంచి తప్పించుకోవడం చాలా కష్టం అవుతుంటుంది. అప్పుడు అలాగేం లేదు సార్. తప్పించుకోవడం ఏంటుంది, మళ్ళీ రాలే అని చెప్తే రాలే అంతే. బేసికలీ ఈవెంట్ సోషల్ అవుటింగ్ తప్పు కాదండి. ఇఫ్ యూ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఆల్ దాట్, దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఫర్ మీ టు డూ. నాకు ఒక సైడ్ సినిమా ఉందండి, ఒక సైడ్ పాలిటిక్స్ ఉంది. సో మై టైం నాకు 48 అవర్స్ కాదండి, 72 అవర్స్ కావాలి వన్ డేకి. దేవుడు 72 అవర్స్ ఇస్తేనే నేను పని చేస్తాను. సో అలాగున్న వాళ్ళకి ఇదన్నీ కొంచెం ఎక్సెస్ అయిపోతుంది. ఇంకా హ్యాడ్ టు గో మీట్ సంబడి, హ్యాడ్ టు టాక్ టు దెమ్, మిక్స్ విత్ దెమ్. ఈవెన్ ఇఫ్ యూ డోంట్ డ్రింక్, అట్లీస్ట్ ఆ పార్టీలో ఉండాలి కదా, మాట్లాడాలి, అందరితో మాట్లాడాలి. అది నేను కొంచెం అది అవాయిడ్ చేశాను. ఎప్పుడైనా వెరీ రేర్గా ఎవరైనా పిలిచి మా బర్త్డే పార్టీ ఎక్కడ పెట్టుకున్నాం బాబు, శరత్ తప్పకుండా రావాలంటే నేను వెళ్తాను.